నాలుక తిరిగినట్టు మాట్లాడడం మొదలు పెడితే నీకన్నా దారుణంగా మాట్లాడగలను. ఫస్ట్ నీ నాలుకని నువ్వు కంట్రోల్లో పెట్టుకోవడం నేర్చుకో అర్జున్. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో నువ్వు నాకు నేర్పుతున్నావా? అవన్నీ తెలియకుండానే నేనింత ఎత్తు ఎదిగాననుకుంటున్నావా? అవేవి రాకుండానే నేను ఈ స్థాయికి వచ్చాననుకుంటున్నావా? చూడర్జున్, స్థాయి అనేది మనం ఉండే బంగ్లాలోనూ తిరిగే కారులోనూ ఉండదు, మనం ఉండే పద్ధతిలో ఉంటుంది. ముందు అది తెలుసుకో. పద్ధతుల గురించి, సిద్ధాంతాల గురించి నువ్వు చెప్తే తెలుసుకునే పరిస్థితుల్లో నేను లేను. నా పద్ధతి మారినా, ప్రవర్తన మారినా ఎలా ఉంటుందో ముందు ముందు నువ్వే తెలుసుకుంటావు. 100 మందిని పిలిచి 100 రకాల ఐటమ్స్తో భోజనం పెట్టి అందరి ముందు 4 మంచి మాటలు మాట్లాడగానే నువ్వు గొప్పోడు అయిపోతావు అనుకోకు. నీ అహంకారమే నిన్ను నిలువునా పాతేస్తుంది. అహంకారం విషయానికొస్తే అది ముందు నువ్వు తగ్గించుకోవాలి. చూద్దాం ఎవరు తగ్గించుకోవాలో, ఎవరు నెగ్గి నిలబడతారో అది చూద్దాం. ఈరోజు గెలిచానని విర్రవీగుతున్నావుగా, ఇకపై గెలుపు అనే మాటకి నిన్ను ఎలా దూరం చేయాలో, ఆ గెలుపు అనే మాటని శాశ్వతంగా నా చిరునామాగా ఎలా చేసుకుంటానో నీకు చూపిస్తాను. నీకు నువ్వు గెలవడానికి కారణమవుతూ నీ వెనక నిలబడిన వాళ్ళకి ఇదే నా ఛాలెంజ్. వస్తా. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును పెద్దమ్మా, నిన్న రాత్రి అన్నయ్యకి అర్జున్కి చాలా పెద్ద గొడవ. అసలు ఎవరు తగ్గరు, ఎవరు నెగ్గరు. మాట మాట అనుకుంటూ ఫంక్షన్లోనే పెద్ద సునామీ సృష్టించారు. వ్యాపారపరంగా వాళ్లకు పోటీ ఉంటే వ్యాపారంలోనే చూసుకోవాలి. వీళ్ళు వ్యక్తిగత జీవితంలో కూడా పంతాలు పెంచుకుంటున్నారెందుకు? అది పక్కన పెట్టు పెద్దమ్మా, ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? ఏంట్రా? నిన్న ఫంక్షన్లో జాను లక్ష్మీవతిని చూసిందంట. ఏం మాట్లాడుతున్నావురా? ఫంక్షన్లో లక్ష్మి కనిపించిందా? నువ్వు నిజం చెప్తున్నావా? అవును మామ్. లక్ష్మి చనిపోయిందని ప్రపంచం అంతా నమ్మింది. లక్ష్మి బ్రతికే ఉంది. లక్ష్మి ఎక్కడో లేదు, నీ చుట్టూనే ఉంది. దీక్షితులు గారు చెప్పిన మాటకు అర్థం ఇదేనా? కానీ
లక్ష్మి కనపడ్డమేంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావురా? జానుకి లక్ష్మి కనబడ్డం ఏంటి? కూల్ మామ్. జానుకి వాళ్ళ అక్క మీద ప్రేమ ఎక్కువైపోయింది. అందుకే ఎవరినో చూసి లక్ష్మి వదిన అనుకొని భ్రమపడి ఉంటుంది. అంతేనా? మరి లేకపోతే వదిన ఎలా వస్తుంది మామ్? పాపం జాను వాళ్ళ అక్కని బాగా మిస్ అవ్వడం వల్ల బాధలో ఉండి భ్రమపడింది అంతే. మరి దీక్షితులు గారు ఏ విషయాన్ని ఉద్దేశించి ఆ మాట అన్నారు? ఏంటి మార్నింగే మంచి రసవత్తరమైన మ్యాటర్ మీద మీటింగ్ పెట్టినట్టున్నారు? ఏంటి మిత్ర, అర్జున్తో గొడవ పడ్డావంట? అడ్డదిడ్డంగా వాగాడు, అందుకే వాడి నోటికి కాస్త అడ్డుకట్ట వేశాను. మీ ఇద్దరి మధ్య స్నేహం లేకపోయినా పర్వాలేదు నాన్న, శత్రుత్వం మాత్రం వద్దు. కొన్ని వద్దనుకున్న ఆగము, కొన్ని కావాలనుకున్న దొరకవు. ఇది కూడా అంతే. మా ఇద్దరి మధ్య శత్రుత్వం చెరిపేద్దాం అనుకున్నాం, ఎప్పటికీ జరగదు. నేనెంత చెప్పినా నీ లాజిక్లు మాత్రం నీకుంటాయి కదా. సర్లే, ఇంతకీ నీ కూతురేది? అదిగో మహారాణి గారు మాటల్లోనే వస్తున్నారు. గుడ్ మార్నింగ్ నానమ్మా. వెరీ గుడ్ మార్నింగ్. స్కూల్కి రెడీ అయిపోయావా? అవునానమ్మా. వివేక్, లక్కీని స్కూల్లో దింపేయి. అలాగే పెద్దమ్మా. ఏం అవసరం లేదు. వీడు స్కూల్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. సర్లేదేవే అని. మిత్ర, లక్కీని స్కూల్ దగ్గర నువ్వే డ్రాప్ చేయి. నానమ్మా, నీకు కుదిరితే నువ్వు డ్రాప్ చేయి, లేదంటే డ్రైవర్ని డ్రాప్ చేయమను. అంతేగాని అందరినీ నేనేం అడుక్కోను. నాకు ఆఫీస్కి టైం అయింది. ఈ డ్రాపింగ్లు పికప్లు నా వల్ల కాదు. నేనేమి తమని అడగట్లేదు. నేను తమరికి చెప్పలేదు. నీతో మాట్లాడి కూడా వేస్ట్. నీతో పోట్లాడడం అంతకన్నా వేస్ట్. అబ్బాబ్బా, ఏంట్రా ఇదంతా? పప్పు ఆవకాయలా కలిసి ఉండేవాళ్ళు ఇప్పుడేంటి ఉప్పు నిప్పులా చిటపట్లాడుతున్నారు? అమ్మా, లక్కీ ఏం చేసిందో తెలుసా? ఫ్రెండ్ బర్త్డే అని అబద్ధం చెప్పి ఆ అర్జున్ వాళ్ళ బిజినెస్ ఫంక్షన్కి తీసుకెళ్ళింది. దాన్ని అబద్ధం అనరు, మరేమంటారు? నిజం దాచడం అని అంటారు. చూసావా, ఇలాంటి పిచ్చి పిచ్చి లాజిక్లు చెప్పే నిన్న కూడా తీసుకెళ్ళింది. అర్జున్తో అంత పెద్ద గొడవ పెట్టుకోవడానికి కారణమైంది. ఆహా, అందుకేగా ఆయనతో గొడవ పడి నా ఫ్రెండ్ ముందు నా పరువు తీసావు. వాడొక ఫ్రెండ్, వాడిదొక పరువు. నా ఫ్రెండ్ని ఏమైనా అన్నావంటే నేను ఊరుకోను. ఏం చేస్తావు? అబ్బబ్బబ్బబ్బా, ఇంకాప్తారా మీ తండ్రి కూతుళ్ళ పోట్లాట్లు? మిత్ర, స్కూల్కి టైం అవుతోంది. లక్కీని స్కూల్ దగ్గర దింపేయి. వచ్చి కాయకమను. వెళ్ళి డోర్ తీసి పెట్టమను. రే లక్కీ, పద. గెలుపు గెలుపు అని బాగా విర్రవీగిపోతున్నావు. నీకన్నా తెలివైన ఒక ఆడది నీకు భిక్ష వేస్తే వచ్చింది ఆ గెలుపు. ఈరోజు గెలిచానని విర్రవీగుతున్నావుగా, ఇకపై గెలుపు అనే మాటకి నిన్ను ఎలా దూరం చేయాలో, ఆ గెలుపు అనే మాటని శాశ్వతంగా నా చిరునామాగా ఎలా చేసుకుంటానో నీకు చూపిస్తాను. నీకు నువ్వు గెలవడానికి కారణమవుతూ నీ వెనక నిలబడిన వాళ్ళకి ఇదే నా ఛాలెంజ్. ఈరోజు మిత్రగారు నా కంట పడ్డారు.
ఇక్కడే ఉంటే ఏదో ఒకరోజు మిత్రగారి గంట నేను పడచ్చు. అప్పుడు ఆయన అడిగే ప్రశ్నలకి నా దగ్గర సమాధానాలు ఉండవు. అలాంటి పరిస్థితి రాకముందే నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. కానీ అర్జున్ గారు వసుంధర ఆంటీ ఒప్పుకుంటారా? లేదు, వాళ్ళని ఒప్పించి మరీ వెళ్ళిపోవాలి. అమ్మా 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 నిన్నే. ఏంటి ఆ టేబుల్ ఏమైనా కుక్క పిల్లలా పెంచుకుంటున్నావా? క్యారేజ్లో పెట్టకుండా ఆ టేబుల్ మీద పెడుతున్నావు. అయ్యో, చూసుకోలేదు జున్ను. అంత పరధ్యానంగా ఉన్నావు అంటే నీకు బాగా నచ్చే విషయం, నచ్చని విషయం నిన్ను బాగా వెంటాడుతున్నట్టుంది లక్ష్మి. ఏంటది? అదేమీ లేదా ఆంటీ. జున్ను, నువ్వు స్కూల్కి బయలుదేరు. అదేంటి నువ్వు రావా? ఈరోజు నిన్ను చలమై తీసుకెళ్తాడులే. నువ్వు రామ్మా ప్లీజ్. పోనీ నువ్వే వాడిని స్కూల్లో దింపిరా లక్ష్మి. ఈరోజు నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలంటే. నిజంగానా లక్ష్మి? వానజల్లు కోసం ఎదురు చూసే బీడు భూమిలా నువ్వు నీ మనసులో మాట ఎప్పుడు చెప్తావని మేము ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నావమ్మా. చెప్పమ్మా. నిజానికి మేమే ఈ విషయం గురించి మాట్లాడాలి అనుకున్నాం. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ముందు జున్నుని స్కూల్కి వెళ్ళిపోనీ లక్ష్మి. చలమయ్య, జున్నుని స్కూల్లో వదిలేసిరా. అలాగేనమ్మా. అమ్మా ప్లీజ్, ఈరోజు నువ్వే రావచ్చు కదా. ఈవినింగ్ వరకు నిన్ను చూడకుండా ఉండాలి కదమ్మా. ప్లీజ్ అమ్మా, నువ్వే రామ్మా. అది కాదు నాన్న. ప్లీజ్ అమ్మా, నువ్వే స్కూల్లో వదిలిపెట్టు. సరే, నేనే వస్తాను. జున్నుని స్కూల్లో దించేసి వస్తానంటే. సరేనమ్మా లక్ష్మి, నీకోసం నువ్వు చెప్పే మాట కోసం ఎదురు చూస్తూ ఉంటాం. పద నాన్న. లక్ష్మి అసలు దేని గురించి మాట్లాడాలనుకుంది? అంత ముఖ్యమైన విషయం ఏమై ఉంటుంది? టీచర్లా ఉంది. మా టీచర్. రండి టీచర్, కారెక్కండి. పర్వాలేదు లక్కీ, మీరు వెళ్ళండి, నేను నడుచుకుంటూ వచ్చేస్తాను. దగ్గరే కదా. మేము కూడా స్కూల్కి కదా వెళ్ళేది, ఎక్కువ పర్లేదు. ఏంటి జాను, నడుచుకుంటూ వెళ్తున్నావు? అది ఏమైందంటే బాబాయ్ వస్తాడు, బైక్ ఎక్కించుకుంటాడని ఎదురు చూస్తున్నారా టీచర్? లక్కీ, పెద్దవాళ్ళతో అలాగైనా మాట్లాడేది? ఈ మధ్య నీకు మార్కులతో పాటు మాటలు కూడా ఎక్కువ అవుతున్నాయి. మేము మీతో మాట్లాడట్లేదు, నేను మా టీచర్తో మాట్లాడుతున్నాను. మధ్యలో నీకెందుకు? సరే అయితే నేను కూడా నీతో మాట్లాడను. నేను కూడా మీ టీచర్తోనే మాట్లాడతాను. ఏమైంది?
మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ అయిందా? ఇద్దరూ మాట్లాడుకోవడం లేదా? అవును టీచర్. ఏంటి, తండ్రి కూతురు మధ్య గొడవ? ఏంటో ఆ గొడవకి కారణం? నిన్న నైట్ ఫంక్షన్లో నా బిహేవియర్ దీనికి నచ్చలేదంట. నా వల్ల తన ఫ్రెండ్ దగ్గర తన పరువు పోయిందంట. అంతే కదా టీచర్, మనం వేరే వాళ్ళ చోటుకి వెళ్తే మనం ఎంత పద్ధతిగా ఉండాలి, వేరే వాళ్ళ ఫంక్షన్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ నానేం చేశాడు, వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు, వాళ్ళ మీద అడిచి ఇంటికి వచ్చేసాడు. మా ఫ్రెండ్ దగ్గర నేను మళ్ళీ తలెత్తుకోగలనా? తనేమైనా అడిగితే నేను సమాధానం చెప్పగలనా? నేను చాలా ఫీల్ అయ్యాను. పర్వాలేదులే లక్కీ, ఈ ఒక్కసారికి మీ నాన్నని క్షమించవచ్చు కదా. ఇంత పెద్ద ఇష్యూ అయ్యాక అంత ఈజీగా ఎలా క్షమించేస్తా? సరే మేడం, తమరు నన్ను క్షమించాలంటే నేనేం చేయాలి? ఐస్ క్రీమ్ కొనివ్వాలా, చాక్లెట్ కొనివ్వాలా, లేక స్వీట్స్ ఏమైనా కావాలా? స్వీట్స్ ఏమొద్దు, ఒక్కసారి చెప్తే చాలు. ఓస్ అంతేనా? సరే అయితే, సారీ సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఇప్పుడు ఓకేనా? తప్పు ఒకరి దగ్గర చేసి సారీ ఇంకొకరికి చెప్తే ఎలా? అంటే ఇప్పుడు ఈ సారీ ఎవరికి చెప్పాలి? జున్నుకి. ఆ పిల్ల పిచ్చుకకి నేను సారీ చెప్పడం ఏంటి? నేను తప్పు చేస్తే ఎదుటి వారు పిల్లి పిచ్చుక లేక పెద్ద రాబందనైనా నేను ఆలోచిస్తానా? పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సారీ చెప్పడం లేదా? నీకైతే నేను తప్పు చేయకపోయినా సారీ చెప్తాను. అదే వాడికైతే సారీ కాదు కదా, అసలు తప్పు చేశాననే ఫీల్ కూడా అవ్వను. నువ్వు జున్నుకి సారీ చెప్పే వరకు నేను కూడా నీతో మాట్లాడను. నా మొండితనం గురించి తెలుసుగా. సరే అయితే, ఇక నుంచి నా మొండితనం కూడా చూస్తావుగా? చూస్తాను. అమ్మా, ఈ వైజాగ్ నాకు భలే నచ్చేసింది. చాలా బాగుంది. ఇక్కడ క్లైమేట్ బాగుంది, మనుషులు బాగున్నారు, స్కూలు బాగుంది, స్కూల్లో ఫ్రెండ్స్ బాగున్నారు. మనం ఎప్పటికీ ఈ వైజాగ్లోనే ఉండిపోదామమ్మా. జీవితాన్ని వెతుక్కుంటూ ఇంకెక్కడికైనా వెళ్ళిపోదాం అనుకుంటే జున్ను ఏంటి ఇక్కడే ఉండిపోదాం అంటున్నాడు. ఏం మాట్లాడవేంటమ్మా, చెప్పమ్మా. మనం ఎప్పటికీ ఈ వైజాగ్లోనే ఉండిపోతామా? అది మన చేతుల్లో ఉండదు జున్ను. పరిస్థితులు ఎలా మారితే వాటికి అనుగుణంగా మనము మారాలి. మన జీవితం ఎటువైపు దారి చూపిస్తే మనము అటే పయనించాలి. శాశ్వతంగా మనం వైజాగ్లోనే ఉండకపోవచ్చు, ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు. అలా అనకమ్మా. ఏదేమైనా సరే మనకు అలవాటైన ఊర్లో ఉంటే బాగుంటుంది. వేరే ఊరెళ్తే మొదట్లో కొత్తగా ఉన్నా తర్వాత అదే అలవాటైపోతుంది. అదేం కుదరదు. మనం ఎప్పటికీ వైజాగ్లోనే ఉండాలి, అంతే. సరేనండి, నేను వెళ్తాను. రిజిస్టర్లో సైన్ చేయాలి. జాను ఒక్క నిమిషం, లక్కీని కూడా తీసుకెళ్ళు. టీచర్, మీరు వెళ్ళిపోండి. జున్ను వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. నాతో పాటు ఈయన కూడా ఉంటారు. మీరు వెళ్ళండి. సరే జాను, నువ్వు వెళ్ళు. సరే. లక్కీ,
సరే, ఈ ఫైటింగ్ ఇక్కడతో ఆపేద్దాం. నేను ఫైటింగ్ ఆపాలంటే నువ్వు జున్నుకి సారీ చెప్పాలి. అబ్బా, ఈ జున్నుగాడేంట్రా బాబు నాకు ఇలా తగులుకున్నాడు.